Okay, all of you, good morning. All of you, good morning, all. Today I have discussed the హడూప్. మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనం ఏమేమి డిస్కషన్ చేసాం. మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది హడూప్ ఫైల్ సిస్టమ్ అనేది మనం చూసాం కదా. అంతకుముందు ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి మనకి ఏం డిస్కషన్ చేసాం, మనకి వాట్ ఈస్ ద హడూప్ ఆర్కిటెక్చర్. ఓకేనా. ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి ఫర్ సపోజ్ దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది ప్రీవియస్ వీడియోస్. ఓకే, మనకి మెయిన్గా వచ్చేసరికి గుర్తు మీకు హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్ అంటే మనకి హడూప్ ఫైల్ సిస్టంలో వచ్చేసరికి మనకి మెయిన్గా హడూప్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్కిటెక్చర్లో వచ్చేసరికి మనకి మెయిన్గా 3 నోడ్స్ ఉంటాయండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనకి మెయిన్గా 3 నోడ్స్ అనమాట. ఓకేనా. వాట్ ఆర్ ద 3 నోడ్స్? ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి నేమ్ నోడ్, అండ్ సెకండ్ వన్ ఇస్ ద డేటా నోడ్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద మనకి సెకండరీ నేమ్ నోడ్. ఓకేనా. దీస్ ఆర్ ద డిఫరెంట్ నోడ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఏ హడూప్ ఫైల్ సిస్టమ్. ఓకే, అట్లా మనకి ఇన్ కేస్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ హడూప్ ఫైల్ సిస్టంలో వచ్చేసరికి మనకి కొన్ని కమాండ్స్ కూడా ఉండేయండి. ఓకేనా. ఫర్ సపోజ్ ఇవి కొన్ని కమాండ్స్ వచ్చేసరికి మనకి జనరల్గా వచ్చేసరికి మనకి యూనిక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది కదా, మనకి యూనిక్స్లో మనకి ఏమేమైతే కమాండ్స్ కొన్ని ఉంటాయో ఓకేనా, అవే కొన్ని కమాండ్స్ కూడా మనకి ఇక్కడ మనం డిస్కషన్ చేస్తాం. కాబట్టి మనకి కొంచెం ఓకేనా ఒక 2 కమాండ్స్ ఆర్ 3 కమాండ్స్ వచ్చేసరికి డిఫరెంట్ కమాండ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. దీస్ ఆర్ ద సమ్ బేసిక్ కమాండ్స్ ఆఫ్ ది హడూప్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఒకసారి ఫర్ సపోజ్ ఆ కమాండ్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా, వాట్ ఆర్ ద కమాండ్స్ అనేది మనం ఒకసారి ప్రాపర్గా ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి హడూప్ కమాండ్స్. ఓకేనా. మనకి ఇక్కడ హడూప్ కమాండ్స్లో వచ్చేసరికి హడూప్ స్టోర్స్ ద పెటాబైట్స్ ఆఫ్ ది డేటా యూజింగ్ ఏ హెచ్డిఎఫ్ఎస్. ఓకేనా. అట్లా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్ఎస్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ విచ్ స్టోర్ ద స్ట్రక్చర్డ్ టు అన్స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనకి ఈ హెచ్డిఎఫ్ఎస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ విచ్ స్టోర్ ద స్ట్రక్చర్డ్ టు అన్స్ట్రక్చర్డ్ డేటా అనమాట. ఓకే, అట్లా మనకి వచ్చేసరికి ఇట్ ప్రొవైడ్స్ రిడెండెంట్ స్టోరేజ్ ఫర్ ద ఫైల్స్ హ్యావింగ్ ద homogeneous size, therefore the various commands to perform different file operations. Okay, manaki this is the one of the important point amma. Okay, now these commands aid in performing various hdfs file operations. These includes copying a file, moving a file, okay, now showing the contents of the file and creating the డైరెక్టరీస్ ఎక్సెట్రా. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఏం చెప్తున్నాం, మనకి ఈ పాయింట్లో లాస్ట్ పాయింట్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ద హడూప్ కమాండ్స్. ఓకే, మనకి లాస్ట్ పాయింట్లో వచ్చేసరికి ఏం చెప్తున్నాం మనం, దీస్ కమాండ్స్ ఎయిడ్ ఇన్ ద పర్ఫార్మింగ్ వేరియస్ హెచ్డిఎఫ్ఎస్ ఫైల్ ఆపరేషన్స్. ఓకే, మనకి వేరియస్ హెచ్డిఎఫ్ఎస్ ఫైల్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, అందులో ఏమేమి ఉంటాయి, దీస్ ఇంక్లూడ్ కాపీయింగ్ ఏ ఫైల్, అంటే మనకి ఫర్ సపోజ్ మనకి కాపీయింగ్ ద ఫైల్ అనమాట. అంటే ఫర్ సపోజ్ మనకి ఒక ఫైల్ అనేది ఒక ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్ కానీ, లేదా ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీ కానీ, అట్లా మనకి కాపీయింగ్ ఏ ఫైల్ అనమాట, లేదా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి మూవింగ్ ఏ ఫైల్. ఓకే, అంటే మనకి జస్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంది, కాపీ వేరు మూవ్ వేరు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద కాపీ? ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ వర్డ్ డాక్యుమెంట్లో కానివ్వండి, ఎక్సెల్లో కానివ్వండి చూడండి. ఓకే, ఫర్ సపోజ్ మనకి కాపీ అంటే ఏంది, ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ యువర్ నేమ్తో ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు, ఆ ఫోల్డర్లో పర్టికులర్ డేటా అనేది ఉంది. ఓకే, ఫర్ సపోజ్ మనకి ఆ డేటా అనేది కాపీ చేయడం అంటే ఏంది, ఫర్ సపోజ్ అంటే ఇక్కడ ఏంటంటే ఆ డేటాని కాపీ చేస్తాం, ఆ డేటాని కాపీ చేసి ఇంకొక ఫోల్డర్లో పేస్ట్ చేస్తాం. అంటే ఏంది, ఫర్ సపోజ్ కాపీయింగ్ ఏ ఫైల్ అంటే ఆ పర్టికులర్ డేటా అనేది 2 ఫోల్డర్స్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఫస్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో ఆ ఫోల్డర్లో కూడా డేటా ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసరికి మనకి ఇంకోటి వచ్చేసరికి మనకు ఎక్కడైతే మీరు పేస్ట్ చేస్తున్నారో అక్కడ కూడా సేమ్ డేటానే ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసింది మూవింగ్ ఏ ఫైల్. ఓకే, అంటే ఫర్ సపోజ్ మూవింగ్ ఏ ఫైల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దట్ ఈస్ ద కాపీయింగ్ ఏ ఫైల్ అనమాట. ఇప్పుడు మూవింగ్ ఏ ఫైల్ అంటే ఏంది, ఇప్పుడు ఒక ఫోల్డర్ ఉంది కదా, డైరెక్ట్గా ఇంకా ఆ ఫోల్డర్లో లేకుండా ఆ ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి మనకి డేటా అనేది మూవ్ చేయడం అనమాట. ఓకే, దట్ ఈస్ ద మనకి సమ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మనకి కాపీయింగ్ ఏ ఫైల్ అండ్ మూవింగ్ ఏ ఫైల్ అనమాట. అట్లా ఇంకోటి వచ్చేసరికి షోయింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్, అంటే మనకి షోయింగ్ ద కంటెంట్ ఆఫ్ ది ఫైల్ అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు షోయింగ్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, ఆ ఫోల్డర్కి సంబంధించిందంతా కూడా మనకి డీటెయిల్స్ అనేవి మొత్తం మనకి డిస్ప్లే అవ్వాలన్నమాట. దట్ ఈస్ ద మనకి సమ్ కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి క్రియేటింగ్ ఏ డైరెక్టరీస్. ఓకే, అంటే మనకి పార్ట్ను అంటే డైరెక్టరీస్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం అనేది దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ కమెంట్స్ ఆన్ ది హడూప్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ వర్షన్ అనేది మనకి అంత ఇంపార్టెంట్ కాదండి.
జస్ట్ ఏంటంటే ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనకి వర్షన్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ చూడండి. షోస్ ద వర్షన్ ఆఫ్ ది హడూప్ ఇన్స్టాలేషన్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంది, దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది అంటే షో ద వర్షన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ హడూప్ ఇన్స్టాల్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక హడూప్ అనే కాదండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని, ఓకేనా, మైక్రోసాఫ్ట్ వర్డ్ అని, ఈ వర్డ్ అని, ఇట్లా మనకి డిఫరెంట్ ఉంటాయి కదా. వీటన్నిటిలో ఒకసారి వచ్చేసరికి ఏంది, ఇప్పుడు కొంతమంది సిస్టమ్స్లో వచ్చేసరికి మనకి 2002 మోడల్ ఇన్స్టాల్ చేస్తారు, ఓకేనా, వర్షను. ఇంకొకళ్ళు వచ్చేసరికి 2007. ఓకే, ఇంకొకళ్ళు వచ్చేసరికి అట్లా ఇయర్ అంటే వర్షన్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. అన్ని వర్షన్స్ ఒకలాగా ఉండవండి. ఓకేనా, అర్థమవుతుందా? అంటే కొంతమంది అడ్వాన్స్డ్ వర్షన్ యూస్ చేస్తారు, కొంతమంది ఏంటంటే ఓల్డ్ వర్షన్ యూస్ చేస్తారు. ఓకేనా, ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి డిస్క్రిప్షన్ ఏంది వర్షన్కి, షోస్ ద వర్షన్ ఆఫ్ ది హడూప్ ఇన్స్టాల్. అంటే మనకు వచ్చేసరికి ఈ హడూప్ ఇన్స్టాల్లో వచ్చేసరికి ఎట్లా అనేది దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది వర్షన్. ఓకే, ఇక్కడ మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంది వర్షన్ వచ్చేసరికి వర్షన్. ఓకేనా, ఇక్కడ అంటే ఫర్ సపోజ్ మనకి కమాండ్ ఫాంట్లో వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్ఎస్ కమాండ్ ఫాంట్లో వచ్చేసరికి మనకి వర్షన్ కనుక ఉంటే మనకి ఏదైతే మనం హడూప్ ఫైల్ సిస్టమ్ వర్షన్ యూస్ చేస్తున్నామో అంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఏదనేది ఆ వర్షన్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద మనకి హడూప్ వర్షన్. ఓకే, దట్ ఈస్ ద మనకి వన్ టైప్ ఆఫ్ ది కమాండ్ ఇన్ ఏ అంటే బేసిక్ కమాండ్ అండి. ఓకే, హడూప్ ఇది వచ్చేసరికి మనకి బేసిక్ కమాండ్ ఆఫ్ ది హడూప్ ఫైల్ సిస్టమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎంకేడిఆర్. ఓకే, ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. మనకి ఎంకేడిఆర్ అంటే ఏంది, డిస్క్రిప్షన్ చూడండి. దిస్ కమాండ్ టేక్స్ ద పాత్, ఓకే, యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ క్రియేట్స్ ద డైరెక్టరీ. ఓకే, మనకి మెయిన్గా దేనికి యూస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ద కమాండ్ ఈజ్ టేక్స్ ద పాత్ అనమాట. ఓకే, అంటే మనకు ఓ పాత్ని చూస్ చేసుకోవడానికి, అట్లానే ఈజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ క్రియేట్స్ ద డైరెక్టరీ అనమాట. ఒక డైరెక్టరీని అంటే మనకు ఒక పాత్ని మనం క్రియేట్ చేయడానికి మనకి ఎంకేడిఆర్ అనేది ఈ కమాండ్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంది, ఎంకేడిఆర్ అంటే మనకు వచ్చేసరికి మనకి మేక్ ద డైరెక్టరీ. ఓకేనా, దట్ ఈస్ ద మనకి ఎంకేడిఆర్. ఇక్కడ మనకి కమాండ్ యూసేజ్ వచ్చేసరికి ఏంది అంటే మనకి దిస్ ఈజ్ ద కమాండ్ యూసేజ్ వచ్చేసరికి మనకి ఎంకేడిఆర్ పాత్. ఓకే, దిస్ ఈజ్ ద మనకి కింద చూసారా, దట్ ఈస్ ద మనకి సింటాక్స్ ఆఫ్ ది ఎంకేడిఆర్. హెచ్డిఎఫ్ఎస్ స్పేస్ డిఎఫ్ఎస్ మైనస్ ఎంకేడిఆర్ కాలమ్ యూజర్ కాలమ్ డేటా ఫ్లైర్ కాలమ్ డిఆర్. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి ఫస్ట్ సింటాక్స్ ఆఫ్ ది ఎంకేడిఆర్ అనమాట. ఓకే, మనకి మేక్ ద డైరెక్టరీ. ఓకేనా, ఎంకేడిఆర్ అంటే మనకి మేక్ ద డైరెక్టరీ అనమాట. ఓకే, మనకి దేనికి యూస్ చేస్తారంటే దిస్ కమాండ్ టేక్స్ ద పాత్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ క్రియేట్స్ ద డైరెక్టరీ అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి ఈ ఎల్ఎస్ కమాండ్. ఓకేనా, ఈ కమాండ్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుందండి. ఓకే, ఎల్ఎస్ కమాండ్ అనేది మనకి జనరల్గా ఎక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ మనకి ఎల్ఎస్ కమాండ్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ చూడండి. దిస్ కమాండ్ డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ది డైరెక్టరీ స్పెసిఫైడ్ బై ద పాత్. ఓకేనా, ఇట్ షో ద నేమ్, పర్మిషన్, ఓనర్, సైజ్ అండ్ మోడిఫికేషన్ డేటా ఆఫ్ ది ఈచ్ ఎంట్రీ. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఎల్ఎస్ కమాండ్. ఓకే, ఏమేమి డిస్క్రిప్షన్ మనకి దిస్ కమాండ్ డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ది డైరెక్టరీ స్పెసిఫైడ్ బై ద పాత్. ఓకేనా, స్పెసిఫైడ్ బై ద పాత్. ఓకేనా, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ అనమాట. ఇట్ షోస్ ద నేమ్, పర్మిషన్, ఓకే, అట్లా మనకి ఓనర్, అట్లా మనకి సైజ్ అండ్ మోడిఫికేషన్ డేటా ఆన్ ది ఈచ్ ఎంట్రీ. ఓకేనా, దిస్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది ఎల్ఎస్ కమాండ్. ఓకే, అట్లా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంది, ఇక్కడ మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఎల్ఎస్. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి కమాండ్ నేమ్ అనమాట. కమాండ్ యూసేజ్ వచ్చేసరికి ఎల్ఎస్ పర్టికులర్ ద పాత్. ఓకే, అట్లానే ఇంకోటి వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద సింటాక్స్ వచ్చేసరికి ఏంది, సింటాక్స్ ఆఫ్ ద ఎల్ఎస్ కమాండ్. సింటాక్స్ వచ్చేసరికి ఏంది, హెచ్డిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ మైనస్ ఎల్ఎస్ స్లాష్ యూజర్ అండ్ డేటా ఫ్లేవర్. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి సింటాక్స్ ఆఫ్ ది ఎల్ఎస్ కమాండ్. ఓకే, డిస్క్రిప్షన్ ఐడియా ఉందంటే మనకి డిస్క్రిప్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. దీస్ కమాండ్ డిస్ప్లేస్ ద కంటెంట్ ఆఫ్ ది డైరెక్టరీ స్పెసిఫైడ్ బై ద పాత్. ఇట్ షోస్ ద నేమ్ అండ్ పర్మిషన్, ఓనర్ అండ్ సైజ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ది డేటా ఆఫ్ ది ఈచ్ ఎంట్రీ. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి ఓవర్ ఆఫ్ ది ఎల్ఎస్ కమాండ్. కానీ మనకి ఎల్ఎస్ కమాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా, దిస్ ఈస్ ద మనకి వన్ ఆఫ్ ది బేసిక్ కమాండ్. ఓకేనా, మనకి దిస్ ఈస్ ద మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కమాండ్ అని
హడూప్ అనమాట. ఓకే, మనకి ఇంకోటి వచ్చేసరికి మనకి పుట్ కమాండ్. ఓకేనా, పుట్ కమాండ్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్షన్ చూడండి. దిస్ కమాండ్ కాపీస్ ద ఫైల్ ఇన్ లోకల్ ఫైల్ సిస్టమ్ టు ద ఫైల్ ఇన్ డిఎఫ్ఎస్. ఓకేనా, అంటే డిఎఫ్ఎస్ ఆర్ హెచ్డిఎఫ్ఎస్ కూడా అనొచ్చండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది డిస్క్రిప్షన్ వచ్చేసరికి దిస్ కమాండ్ కాపీస్ ద ఫైల్ ఇన్ ద లోకల్ ఫైల్ సిస్టమ్ టు ద ఫైల్ ఇన్ హెచ్డిఎఫ్ఎస్ ఆర్ డిఎఫ్ఎస్. ఓకేనా, హడూప్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అయినా రాయొచ్చండి ఆడ. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే పుట్. ఓకేనా, దిస్ ఇస్ ద మనకి కమాండ్ నేమ్. అట్లా మనకి కమాండ్ యూసేజ్ వచ్చేసరికి పుట్ అండ్ లోకల్ సీక్వెన్స్ అండ్ డెస్టినేషన్ పాత్. ఓకే, మనకి వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది పుట్ కమాండ్? హెచ్డిఎఫ్ఎస్ స్పేస్ డిఎఫ్ఎస్ మైనస్ పుట్ అండ్ హోమ్ శాంపిల్ డాష్ టెస్ట్ అంటే ఫైల్ నేమ్. ఓకే, యూజర్ డేటా ఫ్లేర్ అండ్ డైరెక్టరీ. ఓకేనా, దిస్ ఈస్ ద సమ్ సింటాక్స్ ఆఫ్ ది పుట్ కమాండ్. ఓకే, మనకి ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి పుట్ కమాండ్ గెట్ కమాండ్ ప్యారల్గా ఉంటాయండి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఓకేనా, పుట్ కమాండ్ గెట్ కమాండ్ వచ్చేసరికి మనకి ప్యారల్గా ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద మనకి ఎనదర్ కమాండ్. ఓకేనా, గెట్ కమాండ్. ఇక్కడ వచ్చేసరికి మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి గెట్, కమాండ్ యూసేజ్ వచ్చేసరికి గెట్ అండ్ సిగ్నేచర్ లోకల్ డెస్టినేషన్. ఓకే, అట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఎట్లా యూస్ చేస్తాం అంటే సింటాక్స్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్ఎస్ స్పేస్ డిఎఫ్ఎస్ మైనస్ గెట్ యూజర్ డేటా ఫ్లేర్ అండ్ డైరెక్టరీ నేమ్ అండ్ హోమ్. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి ఏంటి డిస్క్రిప్షన్. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది గెట్ కమాండ్? ఓకేనా, దిస్ హడూప్ షెల్ కమాండ్ కాపీస్ ద ఫైల్ ఇన్ హెచ్డిఎఫ్ఎస్ ఐడెంటిఫై ద బై ఎస్ఆర్సి టు ద ఫైల్ అంటే సోర్స్ అండి. ఓకేనా, టు ద ఫైల్ ఇన్ ద ఫైల్ సిస్టమ్ ఐడెంటిఫైడ్ బై లోకల్ డెస్టినేషన్. ఓకేనా, దిస్ ఈస్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆన్ ది గెట్ కమాండ్. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ కమాండ్స్ ఆన్ ది గెట్ కమాండ్. ఇంకోటి వచ్చేసరికి ఏంది మనకి ఒక కమాండ్ అంత అవసరం లేదండి. నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి మనకి క్యాట్ కమాండ్. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి మీకు ఆల్రెడీ మీరు యూనిక్స్ ప్రోగ్రామింగ్లో మీకు ఇవన్నీ చూసే ఉంటారు. ఓకే, మనకి జనరల్గా వచ్చేసరికి ఎల్ఎస్ కమాండ్ అని, క్యాట్ కమాండ్ అని, మూవ్ కమాండ్ అని, ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ కమాండ్స్ ఏం యూస్ చేస్తున్నాం అంటే మనకి ఓన్లీ గెట్ కమాండ్ ఒకటి, పుట్ కమాండ్ ఒకటి అండి. ఓకే, మనకి ఇక్కడ మనకి పుట్ కమాండ్ వచ్చేసరికి మనకి దేనికి యూస్ చేస్తామంటే మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ టు లోకల్ డిస్క్ టు హెచ్డిఎఫ్ఎస్ అనమాట. ఓకే, గెట్ కమాండ్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్ఎస్ టు లోకల్ ఫైల్. ఓకే, నా లోకల్ ఫైల్ సిస్టమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద సమ్ డిఫరెన్స్ అనమాట. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి ఏంది క్యాట్ కమాండ్. ఓకేనా, సిఏటి క్యాట్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి డిస్క్రిప్షన్ చూడండి. మనకి ఇక్కడ క్యాట్ కమాండ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి దిస్ హడూప్ షెల్ కమాండ్. ఓకేనా, డిస్ప్లేస్ ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్ ఆన్ కన్సోల్ ఆర్ స్టాండర్డ్. ఓకేనా, దట్ ఈస్ ద మనకి సమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్యాట్ కమాండ్. ఓకే, ఇక్కడ మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంది క్యాట్. ఓకేనా, కమాండ్ యూసేజ్ వచ్చేసరికి చూడండి మనకి క్యాట్ అండ్ ఫైల్ నేమ్. ఓకేనా, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి వచ్చేసరికి మనకి ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ అంటే సింటాక్స్. వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ ది క్యాట్ కమాండ్? ఓకే, మనకి ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి ఏంది హెచ్డిఎఫ్ఎస్ స్పేస్ డిఎఫ్ఎస్ మైనస్ క్యాట్ అండ్ యూజర్ అండ్ డేటా ఫేర్ అండ్ డైరెక్టరీ నేమ్ శాంపిల్ డాట్ టెస్ట్ అంటే మనకి ఫైల్ నేమ్ డాట్ టెస్ట్. ఓకే, ఫైల్ నేమ్ అయితే ఏదైతే ఉంటుందో మనకి ఫైల్ నేమ్ డాట్ టెస్ట్ అనమాట. ఓకే, ఓకేనా, దిస్ ఈస్ ద మనకి సమ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్యాట్ కమాండ్. ఓకే, అట్లా మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి మనకి మూవ్. ఓకే, మూవ్ కమాండ్. ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి మూవ్ కమాండ్ వచ్చేసరికి కమాండ్ నేమ్ చూడండి. మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఏంది ఇక్కడ మనకి కమాండ్ నేమ్ వచ్చేసరికి ఎంవి మూవ్. ఓకే, కమాండ్ యూసేజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి మనకి మూవ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనకి మూవ్ సోర్స్ టు డెస్టినేషన్ అంటే ఫర్ సపోజ్ మనకి పాత్ 1 పాత్ 2 కానివ్వండి. ఓకేనా, లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఎనదర్ స్పెసిఫిక్ పాయింట్ నుంచి అంటే మనకి సోర్స్ నుండి డెస్టినేషన్ అంటే ఫర్ సపోజ్ ఇన్ కేస్ ఏదన్నా ఫర్ సపోజ్ ఏ ఫోల్డర్ బి ఫోల్డర్. ఓకే, అంటే మనకి ఫర్ సపోజ్ మనకి ఇక్కడ మనకి సోర్స్ వచ్చేసరికి ఏ అంటే ఏలో ఉండే ఫోల్డర్లో ఉండే ఫైల్ అనేది మనకి ఎక్కడికి వెళ్ళాలి, బీకి వెళ్ళాలి. అంటే ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ఫోల్డర్ నేమ్ ఏ, ఫోల్డర్ నేమ్ బి అంటే వన్ ఆఫ్ ది ఫోల్డర్ వచ్చేసరికి మనకి సోర్స్, అనదర్ ఫోల్డర్ వచ్చేసరికి డెస్టినేషన్. ఓకేనా, మనకి అంతే కదా, దట్ ఈస్ ద మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనకి వచ్చేసరికి మనకి కమాండ్ యూసేజ్ వచ్చేసరికి మూవ్ సోర్స్ టు డెస్టినేషన్ అంటే మనకి 1 ప్లేస్ టు అనదర్ ప్లేస్ లేదా 1 పాయింట్ టు అనదర్ పాయింట్. ఓకే, అట్లా మనకి ఎగ్జాంపుల్ వచ్చేసరికి చూడండి. వాట్ ఈస్ దట్ సింటాక్స్? ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చేసరికి మనకి మూవ్ కమాండ్. ఓకే, మూవ్ కమాండ్కి వచ్చేసరికి వాట్ ఈస్ ద సింటాక్స్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్ఎస్ స్పేస్ డిఎఫ్ఎస్ మైనస్
minus mb. Okay, now user data flow the directory 1 sample.txt and user data flow directory 2. అంటే ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఒక పాత్ నేమ్ నుండి అనదర్ పాత్, అంటే మనకి ఎక్కడి నుంచి అయితే ఫైల్ అనేది మూవ్ అవ్వాలో ఆ నేమ్ అండ్ ఫైల్ ఎక్కడికైతే మూవ్ అవ్వాలో ఆ పర్టికులర్ నేమ్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద మనకి ఎంవి కమాండ్. ఇంకోటి వచ్చేసరికి చూడండి మనకి డిస్క్రిప్షన్. ఓకేనా, మనకి మూవ్ కమాండ్కి డిస్క్రిప్షన్ చూడండి మనకి దీస్ హడూప్ షెల్ కమాండ్స్ మూవ్స్ ద ఫైల్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ సోర్స్ టు డెస్టినేషన్ విత్ ఇన్ HDFS. ఓకేనా, this is the marki some important description of the move command. This Hadoop shell commands moves the file from the specified source to the destination within the HDFS. Okay, now these are the some important point description on the move command. And next one వచ్చేసరికి మనకి CP. Okay, now this is the another important కమాండ్. ఓకే, మనకి సిపి కమాండ్ వచ్చేసరికి ఏంది, మనకి సిపి కమాండ్ వచ్చేసరికి మనకి కాపీ. ఓకే, అంటే COPY కాపీ ద ఫైల్ లేదా కాపీ ద కంటెంట్. ఓకేనా, లేదా కాపీ ద డేటా. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి సిపి కమాండ్ వచ్చేసరికి ఏంది, కమాండ్ నేమ్ వచ్చేసరికి సిపి. ఓకే, కమాండ్ యూసేజ్ వచ్చేసరికి చూడండి మనకి సేమ్ ఇక్కడ కూడా వచ్చేసరికి సిపి సోర్స్ టు డెస్టినేషన్. ఓకే, అంటే మనకి ఇక్కడ కూడా వచ్చేసరికి మనకి ఒక సోర్స్ పాయింట్ ఉంటుంది, అట్లా మనకి డెస్టినేషన్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సోర్స్ పాయింట్ ఉంటుంది, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి డెస్టినేషన్ పాయింట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అట్లా ఇంకోటి వచ్చేసరికి మనకి వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంది, HDFS DFS CP యూజర్ నేమ్ డేటా ఫ్లవర్స్ డైరెక్టరీ 2 శాంపిల్ టెస్ట్ అండ్ యూజర్ డేటా ఫ్లవర్స్ డైరెక్టరీ 1. అంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఏం చేస్తుంది, కాపీ ద డేటా, కాపీ ద ఫైల్, కాపీ ద కంటెంట్. ఓకే, అంటే ఫర్ సపోజ్ మనకి ఇక్కడ కూడా అంతేనండి, ఒక్క ఫైలు ఒక ప్లేస్ నుండి అందరూ ప్లేస్కి మనకి కాపీ ద ఫైల్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ దే సిపి కమాండ్. ఓకే, సిపి కమాండ్ వచ్చేసరికి మనకి కాపీ ద ఫైల్. ఓకే, డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది సిపి కమాండ్? డిస్క్రిప్షన్ వచ్చేసరికి దీస్ హడూప్ షెల్ కమాండ్స్ కాపీస్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఫ్రమ్ ద గివెన్ సోర్స్ టు డెస్టినేషన్ విత్ ఇన్ ద HDFS. ఓకేనా, గుర్తుపెట్టుకోండి మనకి ఇవన్నీ వచ్చేసరికి విత్ ఇన్ ద HDFS అండి. ఓకేనా, ఎందుకు మనం యూస్ చేస్తుంది HDFS కదా, కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఆపరేషన్స్ అన్నీ ఎక్కడ పర్ఫామ్ అవుతాయి, మనకి విత్ ఇన్ ద HDFS అనమాట. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్, దీస్ హడూప్ షెల్ కమాండ్ కాపీస్ ద ఫైల్ ఆర్ డైరెక్టరీ ఫ్రమ్ ద గివెన్ సోర్స్ టు ద డెస్టినేషన్ విత్ ఇన్ ద HDFS. ఓకేనా, మళ్ళీ పాత్ ఎక్కడో పాత్ ఇస్తే వెళ్ళదండి. ఓకేనా, విత్ ఇన్ ద HDFS పాత్ ఇస్తేనే ఫైల్ అనేది మూవ్ అవుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ద సమ్ బేసిక్ కమాండ్స్ ఆఫ్ ది Hadoop file system. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి, అందరికి అర్థమైందా? మనకి దీస్ ఆర్ ద సమ్ బేసిక్ కమాండ్స్ ఆఫ్ ది మనం ఏమేమి కమాండ్స్ డిస్కషన్ చేసాం. మనకి ఇక్కడ మనకి మెయిన్గా వచ్చేసరికి మనకి హడూప్ కమాండ్స్ వచ్చేసరికి మనకి మెయిన్గా వచ్చేసరికి వర్షన్. ఓకే, జస్ట్ ఈ కమాండ్ వచ్చేసరికి మనకి దేనికి యూస్ఫుల్ అవుతుందంటే జస్ట్ వాట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ది హడూప్, అంటే మనం ప్రెసెంట్ ఏ వర్షన్ యూస్ చేస్తున్నామో దట్ ఈస్ ద వర్షన్ ఆఫ్ ది హడూప్ సిస్టమ్ అనమాట. అట్లా మనకి MKDR వచ్చేసరికి మనకి మేక్ దే డైరెక్టరీ. ఓకే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అంటే క్రియేషన్ ఆఫ్ ది డైరెక్టరీ అనమాట. ఏదైనా న్యూ డైరెక్టరీని క్రియేట్ చేయడానికి మనకి MKDR కమాండ్ అనేది యూస్ చేస్తాం. ఓకే, ఇంకోటి వచ్చేసరికి మనకి LS కమాండ్ ఏం చేస్తుంది, మనకి డిస్ప్లే ద కంటెంట్ ఆఫ్ ది డైరెక్టరీ అనమాట. ఒక డైరెక్టరీకి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా, ఇట్ షోస్ ద నేమ్ అండ్ పర్మిషన్స్, ఓనర్ అండ్ సైజ్ ఆఫ్ ది మోడిఫికేషన్స్, డేట్ ఆఫ్ ది ఈచ్ ఎంట్రీ. ఓకే, అట్లా మనకి పుట్ కమాండ్, ఇక్కడ మనకి పుట్ కమాండ్కి గెట్ కమాండ్కి ఒకటే డిఫరెన్స్ అంటే గుర్తుపెట్టుకోండి. ఓకే, పుట్ కమాండ్ వచ్చేసరికి ఏంది, మనకి మెయిన్గా వచ్చేసరికి లోకల్ ఫైల్ సిస్టమ్ టు HDFS అనమాట. అదే మనకి గెట్ కమాండ్ అయితే HDFS టు లోకల్ ఫైల్ సిస్టమ్. ఓకేనా, దట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లా మనకి ఇంకోటి వచ్చేసరికి ఏంది, ఇంకోటి వచ్చేసరికి మనకి క్యాట్ కమాండ్. ఓకే, ఇక్కడ మనకి క్యాట్ కమాండ్ వచ్చేసరికి మనకి డిస్క్రిప్షన్ వచ్చేసరికి దీస్ హడూప్ షెల్ కమాండ్స్ డిస్ప్లే ద కంటెంట్స్ ఆఫ్ ది ఫైల్ ఆన్ ది